వెల్కమ్ టు హార్ట్ స్టోరీస్. ఈ సమాజంలో ఒక పురుషుడు తన బాధ చెప్పడు. ఎందుకంటే తను మాట్లాడితే ఇంట్లో వాళ్ళు బలహీనపడతారనుకుంటాడు. తను ఏడవడు, కన్నీళ్లతో కాదు, బాధ్యతలతో జీవిస్తాడు. ఇది ప్రేమను త్యాగం చేసి, కలలను చంపుకొని, డబ్బు కోసం, కుటుంబం కోసం మౌనంగా బతికిన ఒక పురుషుడి కథ. రాఘవ ఒక మధ్యతరగతి కుటుంబం. నాన్న రిటైర్ అయ్యారు. అమ్మకి షుగర్, బీపీ. చిన్న చెల్లి చదువుకుంటుంది. ఇల్లు చిన్నది కానీ బాధ్యతలు పెద్దవి. రాఘవ చిన్నప్పుడే నేర్చుకున్నాడు, నా బాధని ఇంట్లో వాళ్ళు చూడకూడదు. అందుకే నవ్వడం అలవాటు చేసుకున్నాడు. రాఘవకి పెద్ద కలలు లేవు. ఒకటే కోరిక, నా వాళ్ళు సుఖంగా ఉండాలి. కాలేజీ చదువుతూ పార్ట్ టైం పని, స్నేహితులందరూ ఎంజాయ్ చేస్తుంటే రాఘవ మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు. కాలేజీలో అనన్య పరిచయం. చాలా సింపుల్ అమ్మాయి. డబ్బు, హోదా గురించి మాట్లాడదు. అనన్య, నీతో మాట్లాడితే నాకు ప్రశాంతంగా ఉంటుంది రాఘవ. ఆ మాటలు రాఘవకి ఊపిరిలా అనిపించాయి. ప్రేమ నెమ్మదిగా పెరిగింది. కాలేజీ అయిపోయింది. చిన్న ఉద్యోగం, జీతం తక్కువ, పని ఒత్తిడి ఎక్కువ. బాస్ మాటలు, టార్గెట్ రాకపోతే ఉద్యోగం ఉండదు. ఇంట్లో అమ్మ మందులు, చెల్లి ఫీజు, ఇంటి ఖర్చులు. రాఘవ మాట్లాడలేదు, కేవలం పని చేశాడు. ఒకరోజు అనన్య అడిగింది, మన పెళ్ళి ఎప్పుడు రాఘవ? ఆ ప్రశ్న రాఘవ గుండెల్లో భయం నింపింది. అదే రోజు ఇంట్లో మాటలు, ముందు నీ చెల్లి పెళ్ళి. డబ్బు లేదు, ఎంపిక లేదు. ఆ రాత్రి రాఘవ చాలాసేపు నిద్రపోలేదు. రాఘవ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అనన్యకి మెసేజ్ చేశాడు, నేను నీకు సరిపడను, నన్ను మర్చిపో. అనన్య ఏడ్చింది కానీ రాఘవ ఏడవలేదు. కేవలం ఫోన్ ఆఫ్ చేసి చీకట్లో కూర్చున్నాడు. కొంతకాలానికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. సీత సాదాసీదా అమ్మాయి. పెళ్ళయింది. సీత అర్థం చేసుకుంది, ఈ మనిషి బాధలో ఉన్నాడు. రోజులు గడిచాయి. సీత మాట్లాడేది తక్కువ, రాఘవ చెప్పేది ఇంకా తక్కువ. ఇంటి లోపల గొడవలు లేవు కానీ ఆనందం కూడా లేదు. డబ్బు ఒత్తిడి మెల్లగా పెరిగింది. ఒకరోజు ఆఫీస్లో బాస్ అందరి ముందు అరిచాడు, నీ పర్ఫార్మెన్స్ జీరో. అందరూ చూస్తున్నారు. రాఘవ తల వంచుకున్నాడు. అతనికి ఒకటే గుర్తొచ్చింది, ఇప్పుడు మాట్లాడితే రేపు ఇంట్లో అన్నం ఉండదు. అదే రాత్రి ఫోన్ కాల్, అమ్మకి హాస్పిటల్. బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా. బయట మెట్లపై కూర్చుని ఆకాశం వైపు చూశాడు. ప్రేమను వదిలేశాను, అయినా ఈ బాధ ఎందుకు? కళ్ళల్లో నీళ్లు కానీ ఏడుపు లేదు. మరుసటి రోజు నాన్న అన్నాడు, మాకు డబ్బు కాదు నాన్న, నువ్వు బాగుండాలి. ఆ మాటలు రాఘవ గుండెల్లో లోతుగా దిగాయి. ఇంతకాలం తన బాధను ఎవరో ఒకరు గమనించారు. ఆ రాత్రి సీత అడిగింది, మీ బాధ నాతో చెప్పలేరా? అంతే, రాఘవ అన్నీ చెప్పాడు. సీత చెయ్యి పట్టుకొని చెప్పింది, మీరు ఒంటరిగా లేరు. ఆ క్షణంలో రాఘవకి ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. రాఘవ 2 పనులు మొదలుపెట్టాడు. కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. నిద్ర తక్కువ, కష్టం ఎక్కువ, కానీ మనసులో ఆశ ఉంది. ఒకరోజు అనన్య ఎదురైంది. ఇద్దరు ఏం మాట్లాడలేదు. ఒక చూపులోనే అన్నీ అర్థమయ్యాయి. నేను ప్రేమను కోల్పోయాను కానీ కుటుంబాన్ని నిలబెట్టుకున్నాను. కొన్ని నెలల తర్వాత చెల్లి పెళ్ళయింది. అమ్మ ఆరోగ్యం మెరుగైంది. ఇంట్లో నవ్వు వినిపించింది. ఒక పురుషుడు గెలిచిన ఆ గెలుపు తన కోసం కాదు, తన వాళ్ళ కోసం. ఒక పురుషుడు ఏడవడని కాదు, తన కన్నీళ్లతో తన కుటుంబం కూలిపోతుందనుకుని తను మౌనంగా జీవిస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి
ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.